అంగన్వాడీ హెల్పర్లు అలాగే శానిటేషన్ స్టాఫ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు రావట్లేదు. ఎందుకంటే మేము ఉద్యోగులు అంటే మరి ఏమి జీతాలు? హెల్పర్ అంగన్వాడీ హెల్పర్ది 7,000 రూపాయలు. 7,000 రూపాయలతో భార్య భర్త పిల్లలు బతికే పరిస్థితి ఉంటుందా? కొన్ని భర్త ఉద్యోగం చేసినా సరిపోద్దా? కొన్ని అంగన్వాడీ టీచరు 11,000 రూపాయలు ఉద్యోగం. అది కూడా గతంలో 4,500 రూపాయలు ఉన్నటువంటి శాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 11,500 వరకు పెంచడం జరిగింది. 3,000 ఉన్న హెల్పర్ జీతాన్ని 7,000 రూపాయలు చేశాం. కానీ సరిపోట్లా. ఇవాళ ఉన్న పెరిగిన ధరల్లో ఇది సరిపోయే పరిస్థితి లేదు. దీనికోసమే నేను గత అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంక్షేమ పథకాలు అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ హెల్పర్లకి, శానిటేషన్ సిబ్బందికి, ఆశా వర్కర్లకి వీళ్ళకి రావాలని చెప్పడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మొన్నే జీవో రిలీజ్ చేశారు. చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ప్రజల సమస్యలు వినే ప్రభుత్వం ఇదని మరోసారి రుజువైంది. ఇవాళ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ల సంతోషం అవధులు లేవు. మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సంతోషం అవధులు లేవు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా చెల్లెళ్ళందరికీ కూడా ఇలాగ డబ్బులు ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టి మా నియోజకవర్గంలో అందరినీ కూడా పిలిచి ఎవరికైతే తల్లికి వందనం ఇవాళ పడుతున్నాయో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఒక స్వీట్ ఇచ్చి నోరు తీపి చేసి మా చెల్లెళ్ళకి, అలాగే కొత్తగా వాళ్ళకి ఇచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇచ్చినటువంటి చీరలు కూడా వాళ్ళకి ఇదే సభలో ఇచ్చాం. చాలా సంతోషపడ్డారు. ఏది ఏవైనా ఒక పని చేసే శాసనసభ్యుడు ప్రతిపక్షం చేయాల్సిన పనిని పాలకపక్షం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో రేజ్ చేసే ఇష్యూ అంటే మేము ప్రజల పక్షాన్ని నిలిచాం. ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది కాకుండా ప్రజల పక్షాన నిలిచి అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసాం. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినటువంటి దానికి ప్రతిఫలంగా రావటం సంతోషంగా ఉంది. ఇవాళ మా డివిజన్ నాయకులు, మా మాజీ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు అందరి ఆధ్వర్యంలో ఇవ్వటం సంతోషం. మరిన్ని మా రాబోయే రోజుల్లో శ్రీనిధి ఈ కూడా వీళ్ళందరికీ రావటానికి, అంటే ప్రతి ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా వీళ్ళందరికీ రావటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా వాటిని అమలయ్యే విధంగా చేస్తాం. 3 గ్యాస్ బండ్లు కానీ, అలాగే మహిళలకి బస్సుల్లో ప్రయాణం కానీ అన్ని రకాలుగా అందరికీ సమానంగా వచ్చేట్టు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు తల్లికి వందనం పొందుతున్నటువంటి 67 లక్షల మంది పిల్లలకి, వాళ్ళ తల్లులకి 10,200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. సైడ్